జగన్ గులకరాయి కేసులో నిందితుడు సతీష్ ను ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా నిందితుడు సతీష్ పై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు. కమిషనర్ రాజశేఖర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బాధితుడైనటువంటి సతీష్ చేత వినతి పత్రం ఇప్పించాం. తన మీద పెట్టినటువంటి అత్యంత తప్పుడు కేసుని వెంటనే క్లోజ్ చేయాలని, తన మీద, వాళ్ళ బాబాయ్ మీద, మిగిలిన కుర్రాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి లేని కేసును ఒప్పించడానికి అన్ని రకాల తప్పుడు పద్ధతులని వాడినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ కుటుంబం పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, పడిన నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వాలని, కనీసం వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి అని, బెయిల్ కండిషన్స్లో భాగంగా ఇప్పుడు వారం వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే క్రమంలో తనకి ఇప్పటికీ కూడా అతన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించాలని ఈ 4 డిమాండ్లని కమిషనర్ గారి మీద ముందు ఉంచాం. ఆయన నేను చెప్పినవన్నీ నోట్ చేసుకుని దాని మీద రీఎంక్వైరీ పెట్టి ఈ నెలాఖరు కల్లా దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాము అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఈ నెలాఖరు వరకు వేచి చూస్తాం. ఆయన తీసుకునేటువంటి ఫైనల్ నిర్ణయం ఈ కేసు విషయంలో, దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తాం. ఇటువంటి సాక్ష్యాలు లేవు సార్. 5 రోజులు ఉంచుకున్నారు సార్. మామూలుగా ఏంటంటే ఒప్పేద్దామని చూశారండి. పుట్టి ఎలాంటి ఉండి మన తక్కువాడు ఎవరి మాట ఎండారు. ఆ ముండి తర్వాత కాపాడి ఆ కొండమ్మ గారిని కాపాడి ఆయన ఒప్పుకున్నట్టు అయితేనండి ఇమ్మీడియట్ గా A1 A2 ఆయన పేరు దిగి ఇంజెక్షన్ వాడి బండి చెప్పాలంటే ఇంక మామూలు కాదు సార్. ఆయన కోరుకు హలో మీద ఇటువంటి సాక్ష్యాలు లేవు సార్. 5 రోజులు ఉంచుకున్నారు సార్. మామూలుగా ఏంటంటే ఒప్పేద్దామని చూశారండి. పుట్టి ఎలాంటి ఉండి మన తక్కువాడు ఎవరి మాట ఎండారు. ఆ ముండి తర్వాత కాపాడి ఆ కొండమ్మ గారిని కాపాడి ఆయన ఒప్పుకున్నట్టు అయితేనండి ఇమ్మీడియట్ గా A1 A2 ఆయన పేరు దిగి ఇంజెక్షన్